కండిషన్ ఫాల్స్ అయినంత వరకు అది రిపీట్ అవుతూ ఉండాలి. జనరల్ కింద కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే కండిషన్ ప్రూవ్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడితో అయిపోతుంది. ఇక్కడ లూప్స్ వల్ల కాదండి. మీకు ఏంటి కండిషన్ సాటిస్ఫై అయినంత ప్రూవ్ అయినంత వరకు ఓకేనా లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు ఓకే అండి కండిషన్ ఫాల్స్ అయిందో ఆటోమేటిక్గా లూప్లోంచి బయటకు వచ్చేస్తుందండి. సో అటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటామండి. ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ దెన్ వీ షుడ్ గో ఫర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండి. ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో పైథాన్లో 2 ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. సో అవి ఏంటవి? ఒకటి ఫర్ లూప్, ఓకే అండి. యాక్చువల్గా దీన్ని ఏమంటాం అండి ఫర్ ఈచ్ లూప్ అంటాం అండి. ఇంకోటి వైల్ లూప్. ఈ రెండు ఓకేనండి. సో ఫర్ లూప్కి ఎప్పుడు వెళ్ళాలి, వైల్ లూప్కి ఎప్పుడు వెళ్ళాలి? ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ సమ్ యాక్షన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ సమ్ సీక్వెన్స్ అండి. ఓకేనా, సీక్వెన్స్లో ఓకే అండి మీకు ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే ఓకేనా, సో సమ్ యాక్షన్ అనేది మీరు పెర్ఫామ్ చేయాలి ఆ ఎలిమెంట్స్ అయినంత వరకు. ఆ సీక్వెన్స్ అనేది స్ట్రింగ్ అవ్వచ్చు, ఓకేనా, లిస్ట్ అవ్వచ్చు, టబుల్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇవేమైనా అవ్వచ్చు. అలాగే ఇటరబుల్ ఐటమ్స్ కలెక్షన్స్ అండి, సెట్ కానీ ఓకేనా. యాక్చువల్గా సెట్ని, ప్రొజెంట్ సెట్ని, డిక్షనరీని కలెక్షన్స్ అంటాం. అటువంటి సినారీలో మనం ఏమంటామండి ఫర్ లూప్కి వెళ్తాం. ఓకేనా. సో మరి వైల్ లూప్కి ఎప్పుడు వెళ్తారు? సమ్ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు. ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. సో అప్పుడు వరకు అండి. ఇన్ కేస్ మనం సిలో నేర్చుకున్న ఫర్ లూప్ ఏంటండి, అక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తాం. అది ఫర్ లూప్ అండి. మన ఇక్కడ ఫర్ లూప్ ఏమన్నామండి, ఎలిమెంట్స్ ఉంటే అంటే ఏంటంటే మనం ఎలిమెంట్స్, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ దేంట్లో ఉంటాయండి, మనం చెప్పుకున్న దాంట్లో సీక్వెన్సెస్లో ఉంటాయి, సెట్స్ అంటే కలెక్షన్స్ వాటిలో ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ అది సెట్ ఆర్ సీక్వెన్స్ ఆర్ కలెక్షన్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. వాటిలో ఉన్న ఎలిమెంట్స్ని ఇటరేట్ చేస్తూ సమ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయడానికి గో ఫర్ లూప్ అండి. యాక్చువల్గా ఈ లూప్ మనం ఏమంటాం అంటే ఫర్ ఈచ్ లూప్ అంటాం. జావాలో యాక్చువల్గా JDK 1.5 ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ అండి అది ఫర్ ఈచ్ లూప్. ఓకే అండి. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ జావా. ఆ ఆబ్జెక్ట్ కంపల్సరీ కలెక్షన్ అయి ఉండాలి ఆర్ ఎరే ఉండాలి. ఓకేనా. కలెక్షన్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందండి, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది. అక్కడ ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇటరేట్ చేయడానికి మనం ఏం చేస్తామండి, ఓకేనా, ఫర్ ఈచ్ లూప్ వాడచ్చు. కర్సర్స్ ఉంటాయండి, అవి పక్కన పెట్టేయండి. ఫర్ ఈచ్ లూప్ వాడచ్చు. ఆ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ అయిపోయే వరకు ఏమవుతుందండి ఫర్ ఈచ్ లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ కండిషన్ అక్కడ కండిషన్ అంటే మనం ఏం రాయమండి. ఎప్పుడైతే ఎలిమెంట్స్ వచ్చేసినాయో ఏమవుతుందండి, కలెక్షన్ ఎంటీ అయిపోతుంది. ఎంటీ అయిపోయిన ఏమవుతుందండి, కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఓకేనా. మనం ఏమంటున్నాం, సీక్వెన్స్ ఆర్ కలెక్షన్ అంటున్నాం అండి. సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అయిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది, ఎంటీ సీక్వెన్స్ వస్తుంది. మనం చెప్పుకున్నాం ఓకేనా, ట్రూత్ వాల్యూస్, నాన్ ఎంటీ సీక్వెన్సెస్ ఓకేనండి ఆర్ కలెక్షన్స్ ఓకేనండి ట్రూ వాల్యూస్. ఎంటీ సీక్వెన్సెస్ 0, నన్, ఫాల్స్ ఓకేనా. సో ఎంటీ సెట్, కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఏంటండి ఫాల్స్ కండిషన్స్ అండి. ఎప్పుడైతే ఓకేనా సీక్వెన్స్ ఎంటీ అయిపోయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. వైల్ లూప్ అనుకోండి, జనరల్గా మనం సిలో రాసినట్టే వైల్ కండిషన్ ఈజ్ ట్రూ, లోపలికి వెళ్ళి సమ్ ఆపరేషన్ జరుగుతుందండి, లోపల ఇంక్రిమెంట్ జరుగుతుంది అంటే నెక్స్ట్ రిపీట్ అవ్వడానికి. అలా కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయ్యిందో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో ఈ రెండింటికి జస్ట్ సింటాక్టికల్గా అండ్ ప్రాక్టికల్గా అది. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూస్తే, ఫర్ లూప్ సింటాక్స్ ఓకేనండి. సింటాక్స్ చూస్తే ఓకే, ఇక్కడ చూడండి ఫర్ సింటాక్స్ అండి, ఫర్ కీవర్డ్ సమ్ వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. వేరియబుల్ నేమ్, ఇన్ ఆపరేటర్ వాడాలి
ఓకేనండి. ఇక్కడ మీరు ఏంటంటే కలెక్షన్ ఆర్ సీక్వెన్స్, ఓకేనా, ఈ రెండిట్లో ఏదైనా వాడొచ్చండి. ఓకేనా, కోలన్ ఎంటర్. సో ఆటోమేటిక్గా కోలన్ అనగానే ఏమవుతుంది, బ్లాక్ స్టార్ట్ అవుతుంది. మనం ఎడిట్ ప్లస్లో ఉన్నాం, అలాగే పైథాన్ ఫైల్లో ఉన్నాం. ఎడిట్ ప్లస్లో పైథాన్ ఫైల్లో ఉన్నాం అండి. ఎడిట్ ప్లస్లో ఉన్నది మాత్రం నా పైథాన్ సింటాక్స్ హైలైట్ అవ్వవు. ఎడిట్ ప్లస్లో మీరు పైథాన్ ఫైల్ తీసుకుంటే మీకు పైథాన్ సింటాక్సెస్ అనేవి హైలైట్ అవుతాయి. ఎడిట్ ప్లస్లో మీరు జావా ఫైల్ తీసుకుంటే జావా సింటాక్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో అది సో ఏమైందని ఆటోమేటిక్ ఏమైంది, ఇండెంటేషన్ ఫాలో అయింది. లేదంటే మనం చెప్పుకున్నాం కదండి, ఇండెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే కంపేర్ టు అదర్ మీరు చెప్పాలంటే ఇది మెయిన్ డిఫరెన్స్ చెప్పొచ్చు అండి. పైథాన్ ఫాలోస్ ఇండెంటేషన్, సి ఆర్ సి ప్లస్ ప్లస్ జావా ఫాలోస్ కర్లీ బ్రేసెస్. ఓకే అండి. సో చెప్పుకున్నా ఓకే ఇండెంటేషన్. తర్వాత ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ మీ ఇష్టం. స్టేట్మెంట్ ఇంకా మీరు 2 స్టేట్మెంట్స్ అని రాసుకోండి. ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అవి ఏమి ఉండవు. ఓకేనా, బాడీ మీ ఇష్టం, ఏ స్టేట్మెంట్ రాసుకోండి. ఎప్పుడైతే సీక్వెన్స్ ఆ కలెక్షన్ ఎంటీ అయిందో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుందండి. ఓకే అండి. అక్కడ సీక్వెన్స్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకేనా, స్ట్రింగ్, లిస్ట్, రేంజ్, టపుల్, బైట్స్, బైటరే, ఇవన్నీ కూడా సీక్వెన్సెస్. కలెక్షన్స్ అండి, సెట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, ఇవి కలెక్షన్స్ అండి. అది ఓకే. ఇది సింటాక్స్ అండి, అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదండి. ఓకేనా. ఇక్కడ మనం ఏంటండి ఎగ్జాంపుల్స్ వస్తున్నాం అండి. ఫర్ ఐ మీ ఇష్టం, నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి, వేరియబుల్ నేమ్. ఇన్ అనేది కంపల్సరీ. ఓకేనా. కలెక్షన్ అంటున్నాం, నేను సింపుల్గా స్ట్రింగ్ రాస్తున్నా. స్ట్రింగ్లో పైథాన్ అని రాశానండి, పైథాన్ కోలన్. ఓకే అండి. సో ప్రింట్ అంటున్నానండి. ఇక్కడ ఏమీ లేదండి, ఇన్ని తర్వాత కలెక్షన్ ఉండాలి, ఆ సీక్వెన్స్ ఉండాలి. దాంట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఐలోకి వస్తుందండి, అదే చెప్పుకున్నాం. సీక్వెన్స్ లో ఉన్న ఒక ఎలిమెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే సీక్వెన్స్ ఎలిమెంట్స్ అయిపోయినాయో సీక్వెన్స్ ఎంటీ అవుతుంది, ఐలోకి ఎంటీ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఎంటీ వచ్చిందో ఫాల్స్ కండిషన్ అండి, కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఇష్టం, మీరు అయినా ప్రింట్ చేయాలని రూల్ లేదు. మీరు కావాలనుకుంటే దేనైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. ఫర్ ఐ ఇన్ సీక్వెన్స్ అంటున్నాం అండి. సో పైథాన్ కోలన్, సో ప్రింట్ మనం అంటున్నాం అండి ఐ అంటున్నాం. ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ cmd. ఓకేనా, గో టు అవర్ ఫోల్డర్ లొకేషన్, d drive, cd space, zoom classes, cd space, python, py space, test.py. సో చూడండి, మీకు ఏంటి ఫస్ట్ సీక్వెన్స్ స్ట్రింగ్లో సీక్వెన్స్ అనేది ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం అండి. స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ P. ఓకేనా, అది ప్రింట్ అయిపోయిన తర్వాత ప్రింట్ లోపలికి వస్తుంది కదండి, లోపల ఒకటే ప్రింట్ ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ స్ట్రింగ్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, ఉన్నాయి, y t h o n. తర్వాత ఏమవుతుందండి, ఎంటీ అయిపోతుంది. సో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ సీక్వెన్స్ అనేది కన్ఫర్మ్ ఇవ్వాలా సార్? ఇక్కడ కంపల్సరీ సీక్వెన్స్ ఇవ్వాలండి. సింటాక్స్ ఇక్కడ చూడండి, కంపల్సరీ మీరు సీక్వెన్స్ కానీ కలెక్షన్ కానీ ఇవ్వాలి. కలెక్షన్ అంటే నెంబర్సా? లేదండి, కలెక్షన్ అంటే సెట్. ఓకేనా, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ, వాటిని కలెక్షన్స్ అంటామండి. యాక్చువల్గా మనం డేటా స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదండి, సారీ డేటా టైప్ చెప్పుకున్నాం కదండి. డేటా టైప్స్లో మనం ఏమన్నామండి, ఓకేనా, లాస్ట్ నార్మల్గా ఫండమెంటల్లో లాస్ట్లో స్ట్రింగ్ చెప్పుకున్నాం. స్ట్రింగ్ తర్వాత సో బైట్స్, ఓకేనా, సో బైటరే, ఓకేనా, తర్వాత లిస్ట్, టపుల్, ఓకేనండి, రేంజ్, ఇవి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటండి, ఓకేనా, సీక్వెన్సెస్. స్ట్రింగ్ టెక్స్ట్ సీక్వెన్స్ అనమాట అండి. ఇవి బైనరీ సీక్వెన్స్ అనమాట అండి. ఓకేనా, ఇవి ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట, లిస్ట్ కానీ టపుల్ కానీ. రేంజ్ అనేది నెంబర్ సీక్వెన్స్ అండి. రేంజ్లో మనం నెంబర్సే వాడాం, నెంబర్సే ఉంటాయి అంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటండి సీక్వెన్స్ టైప్స్ అండి. తీసేస్తే సెట్, ఫ్రోజన్ సెట్, డిక్ట్, ఈ మూడు ఏంటంటే కలెక్షన్స్ అండి, అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఈ మూడు కూడా ఏంటంటే కలెక్షన్స్ అనమాట. సో పైథాన్లో కలెక్షన్స్ ఉన్నాయి, అవి వేరు. మళ్ళీ
ఓకేనండి. సో ఇదేనండి ప్రీ డిఫైన్ బిల్ట్ ఇన్ అనమాట అండి, బిల్ట్ ఇన్ టైప్స్ అనమాట. బిల్ట్ ఇన్ టైప్స్ ఎక్కడ కూడా మనం ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు అలాగా మనం ఏం చెప్పలేదు, ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ టైప్సే. కింద మూడింటిని మనం కలెక్షన్స్ అంటాం, పైన వాటిని ఏమంటాం అంటే సీక్వెన్సెస్ అంటాం అండి. సీక్వెన్స్ లో మళ్ళీ ఇది టెక్స్ట్ సీక్వెన్స్, ఇవి బైనరీ టైప్. ఓకేనా, అలాగే సంథింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. ఓకేనా, దీన్ని ఏమంటాం అంటే నెంబర్ సీక్వెన్స్ అంటాం. సో అది ఇవండి, ఈ టైపే ఇవ్వాలి, వేరే టైప్ ఇస్తే మీకు ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుంది. అవునా కాదా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే పైథాన్ తీసేసి ఓకేనా, నేను సంథింగ్ నెంబర్ ఇస్తున్నానండి. ఒకసారి చూడండి ఏముంటుందో. ఓకేనా, ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరబుల్. ఇప్పుడు మనం చెప్పుకున్న డేటా టైప్స్ ఉన్నాయి చూడండి, ఇవి బై డిఫాల్ట్ ఇటరబుల్ ఐటమ్స్. ఇవి బై డిఫాల్ట్ ఇటరబుల్ ఐటమ్స్ అండి. సో కాబట్టి ఓకేనా, ఆ ఎలిమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలి. సో అది ఓకేనా, లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇచ్చామా లేదా, దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా మనకు అనవసరం అండి. లిస్ట్ ఇచ్చామా లేదా, ఇచ్చాం. ఓకే, ఏమి లేవు, సో ఎంటీ ప్రింట్ అయింది. ఓకేనా, టపుల్ ఇవ్వండి. సో టపుల్ ఇచ్చామా లేదా, మీరు నా సీక్వెన్స్ కాదా, ఎంటీ ఏమి ఇచ్చారనుకోండి, ఎంటీ ఏమీ లేవు. ఓకేనా, సో ఇది డిక్షనరీ, ఎలిమెంట్స్ ఏమి లేకపోతే అది డిక్షనరీ అండి. ఓకే, నో ప్రాబ్లం. ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అది సెట్. ఓకే ఇవ్వండి, ప్రాబ్లం లేదు, ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. ఓకేనా, సో అది సో జనరల్గా ఏంటంటే రేంజ్ వాడతామండి. ఓకేనా రేంజ్ అంటే నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. జనరల్గా సిలో మనం ఏంటండి, ఒక స్టేట్మెంట్ 5 టైమ్స్ ప్రింట్ చేయండి, మనం ఏం చేసుకుంటాం, ఫర్ ఇంటర్ ఈక్వల్ 0, i less than equal 5, i plus plus అంటాం, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలాగే ఇక్కడ నాకు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నాకు దీంట్లో ఒక లిస్ట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 టైమ్స్, లేకపోతే లిస్ట్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 ఎలిమెంట్స్, అలా కాదు. నాకు లూప్ అది ఏదైనా అవనివ్వండి 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అదే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అటువంటి సినారీలో మనం ఏం చేస్తామంటే ఓకేనా, రేంజ్కి వెళ్తాం. రేంజ్ ఆల్రెడీ మనం చూసామండి. రేంజ్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి, ఇదేం చేస్తుందండి, రేంజ్ ఫంక్షన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3, 4, అక్కడికి 5 టైమ్స్ రిపీట్ అయిందండి. 5 జరగదు, 5 - 1 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే 5 టైమ్స్ రిపీట్ అవుతుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. రేంజ్ ఎక్స్పెక్టెడ్ సేవ్ చేయ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా అండి, రేంజ్ ఎక్స్పెక్టెడ్ 1 ఆర్గ్యుమెంట్ గాట్ 0 అంటుంది. అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైల్ చూసారా, నేను రెడ్ మార్క్ లో ఉంది, అంటే సేవ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ కింద రెడ్ కలర్ లో ఉందండి. ఇది చూడండి, సేవ్ అయి ఉంది, బ్లూ కలర్ లో ఉంది. ఓకేనండి, సో అది అందుకనే అది ఏమంటుందండి, మీకు సేవ్ చేయాలని ఉంటుందండి. ఒకసారి సేవ్ చేయండి, కలర్ మారుతుంది. ఒకసారి సేవ్ చేయండి, కలర్ మారుతుంది. ఒకసారి రన్ చేయండి. ఓకేనా, సో పిఎల్ఎస్, సో 0, 1, 2, 3, 4. సో అది ఇది రేంజ్ అండి, మీ ఇష్టం. రేంజ్ అనేది ఒక నాకు 1 నుంచి స్టార్ట్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి, బట్ నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, 1 to 6 నాకేమవుతుందండి, అదే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, బట్ 1, 2, 3, 4, 5, నాట్ 0, 1, 2, 3, 4. ఇలాగ రేంజ్ నాకు ఇన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే 11 అని పెట్టండి. నాకు రేంజ్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ ఐలోకి వస్తుంది కదా, ఐ వాల్యూ నాకు ఎక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు 10 టైమ్స్ మీ ఇష్టం, మీరు ఎలానే తీసుకోండి, ప్రాబ్లం లేదు. అంటే 10 టైమ్స్ మనం ఎలా పెట్టుకోవచ్చు అని కావాలనుకుంటే ఇక్కడ 21, ఇక్కడ 31 పెట్టుకోవచ్చు అండి. ఏమొస్తుందంటే 10 టైమ్స్ వస్తుంది. నాకు ఐ వాల్యూతో పని లేదు, బట్ నాకు ఐ వాల్యూతో పని ఉంది, నాకు 1 కాడ నుంచి కావాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే కంపల్సరీ మీరు ఓకేనా 1 కాడ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మనం మల్టిప్లికేషన్ ఏమైనా చేయాలనుకుంటున్నాం అనుకోండి, అయితే సంథింగ్ అది ఐ అనేది నెంబర్ కాబట్టి, నెంబర్తో మీరు ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి దాన్ని బట్టి మీరు బేస్ చేసుకోండి. ఓకేనా, అక్కడ నెంబర్ మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది మనం చూసుకోవాలి. సో తీసేయండి. ఇక్కడ ఇంకోటి
ఓకేనా. మనం ఈ లూప్స్ ఇవన్నీ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత లూప్స్ యూజ్ చేసుకుని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ రాస్తామండి. సో అప్పుడు మీరు ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది, మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది, లైన్ బై లైన్ వచ్చేస్తుందండి. లైన్ బై లైన్ వచ్చేస్తుంది. నాకు అలా కాదు, అవుట్పుట్ పక్కన రావాలి. ఓకే, మనం ప్రింట్ సింటాక్స్ చెప్పుకున్నప్పుడు మనం అవుట్పుట్ పక్కన రావాలనుకుంటే ఎండ్ కంపల్సరీ రాయాలి. డిఫాల్ట్గా స్లాష్ అని ఉంటుంది. మనం పక్కన రావాలనుకుంటే ఎండ్ రాస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, న్యూ లైన్కి వెళ్ళదు అని చెప్పి అనుకున్నామండి. అలాగే ఎండ్ ఈక్వల్ అని చెప్పేసి డిఫాల్ట్గా స్లాష్ అని ఉంటుంది, అది తీసేసి మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోండి. నేను సింపుల్గా ఒక స్పేస్ పెట్టాను. సో ఆటోమేటిక్గా ఏమవుతుందని మీకు 0 1 2 3 4 సేమ్ లైన్లో మీకు డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ అండి. ఓకేనా. ఇన్ కేస్ రేంజ్ యూజ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ 1 2 3 4 5. ఓకే, సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి. సో ఇదండి. సో ఇది బేసిక్ ఫర్ లూప్ రాయటం అండి. అక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. రేంజ్ అంటారు రేంజ్, ఓకేనా. స్ట్రింగ్ అంటారు స్ట్రింగ్, ఓకేనా. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో క్లియర్ అండి. అది ఇదేనండి జస్ట్ ఫర్ లూప్. యాక్చువల్గా ఇది ఫర్ ఈచ్ లూప్ అండి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇట్ కెన్ ఇటరేట్ అండి. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అది. అలాగే ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను డిక్షనరీ రాస్తున్నానండి. మరి డిక్షనరీని డి ఈక్వల్ టు మనకు రావచ్చు. జనరల్గా ఏంటంటే లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ వాటిలో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. డిక్షనరీలో నాకు ఏంటంటే కీ వాల్యూస్ ఉంటాయి. కీ వాల్యూ మరి ఏది వస్తుంది, నేను డిక్షనరీని ఇటరేట్ చేస్తే నాకు ఏం వస్తుంది. సో సారీ 101 నేను ఏమంటున్నానండి, జావా అంటున్నానండి, కామా 102 ఓకేనండి ఓకేనండి పైథాన్ అంటున్నానండి. సో పైథాన్ అంటున్నాను. సో కామా 103 ఓకేనండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే C# అంటున్నాం అండి. సో ఓకే, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏమి ఇచ్చానని డి అని ఇచ్చా. డి అనేది ఏ టైప్ అంటే డి అనేది నేమ్. డి అనే నేమ్ ముందుగా డిఫైన్ చేసి ఉందా, ఫర్ లూప్ ముందు ఉంది. సో ఎలా ఉందండి, అది డిక్షనరీ టైప్లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం, ఇవ్వచ్చు. మరి ఐన్ ప్రింట్ చేశారు, మరి ఏమొస్తుంది, ఐన్ ప్రింట్ చేస్తే మరి ఏమొస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్ స్క్రీన్. అలాగే నేను ఏం చేస్తున్నానండి, ఎండ్ తీసేస్తానండి. ఓకే, ఉంచుకొని కావాలంటే నో ప్రాబ్లం, తీసేస్తాను. మీకు ఏమైందండి, 101 102 103 అంటే ఏమైనాయండి, ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అయినాయి. అంటే కీని వేసుకుని మీకు వాల్యూ వస్తుందండి. అంటే ఐ అనేది మీరు ఇలా ప్రింట్ చేస్తే మీకు ఏమొస్తుందండి, ఓకేనా, కీ మాత్రమే వస్తుంది. మరి నాకు వాల్యూ కూడా కావాలి. మనం డిక్షనరీ చెప్పినప్పుడు చెప్పామండి ఏమని, ఇక్కడ జనరల్గా ప్రింట్, ఓకేనండి, డి అనేది డిక్షనరీ టైప్, డిక్షనరీ నేమ్ ఆఫ్ 101 అన్నాం అనుకోండి. డి అనేది డిక్షనరీ అయితే ఓకేనా, దాంట్లో ఉన్న 101 యొక్క వాల్యూ అనేది వస్తుంది అని చెప్పి అనుకున్నాం. అలాంటప్పుడు ఇక్కడ కామా పెట్టి డి అనేది డిక్షనరీ కాబట్టి ఇక్కడ ఐ అన్నాం అనుకోండి. ఐ వాల్యూ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 101 అనుకోండి. డి ఆఫ్ 101 ఏమొస్తుందండి, జావా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవుతుంది 102 ఓకేనా, పైథాన్ 103 C#, ఇలా వస్తుందండి. సింపుల్ అండి, ఏం లేదు. ఈ పైన జావా అనేది ఏంటంటే అది మనం ప్రింట్ చేసాం కదా పైన, అది ఇదండి. సో కామెంట్ దిస్ 101 జావా పైథాన్ C#. సో కీ వాల్యూ ఓకేనా, మీకు కావాలనుకుంటే రాసుకోండి ఇక్కడ, ఓకేనా. సో డెకరేషన్ ప్రింట్, ఓకేనా. సో కీ, ఓకేనండి, వాల్యూ. సో మీరు కావాలనుకుంటే తప్పకుండా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. డెకరేషన్ అనేది కీ వాల్యూ. సో కీ వాల్యూ.
ఇలాగా ఇదనమాట అండి. ఓకేనా. ఇన్ కేస్ ఎందుకంటే ఫర్ లూప్ మనం యూజ్ చేస్తున్నాం, బట్ డిక్షనరీ అంటున్నాం. డిక్షనరీ అనగానే కీ వాల్యూ అనగానే మనకి ఏమొస్తుంది. ఓకేనండి. సో ఇదండి ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. ఓకేనా. మీరు ఇచ్చే ఎలిమెంట్స్ ఓకేనా, కలెక్షన్ టైప్ కానీ జనరల్ చెప్పాలనుకుంటే ఇటరబుల్ ఐటమ్స్ అండి అవన్నీ కూడా. బై డిఫాల్ట్ గా మనం చెప్పుకునే డేటా టైప్స్ అన్ని కూడా బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అండి. ఓకేనా. మనం ఏం క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న డేటా టైప్స్. ఆల్రెడీ ఉన్న వాటిని ఎలా క్రియేట్ చేయాలో చెప్పుకున్నాం. సో దాని ప్రకారంగానే ఇక్కడ మనం ఇచ్చాం. సో ఓకేనా, ఆటోమేటిక్ వాల్యూస్ వస్తుంది. సో ఇక్కడ ఇన్ని తర్వాత మనం ఇటరబుల్ ఐటమ్ అనేది ఇస్తే ఓకేనా, సో అది ఇటరబుల్ కాదు అని చెప్తుందండి. ఇటరబుల్ అయితేనే, అంటే ఇటరబుల్ మీన్స్ ఓకేనా, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ దాంట్లో ఉంటాయండి. అది దాన్ని మనం ఇటరేట్ చేస్తే, ఇటరేటివ్ స్టేట్మెంట్ ద్వారా ఇటరేట్ చేస్తే ఒక్కొక్క ఎలిమెంట్ బయటకు వస్తుంది. సో ఇది ఫర్ లూప్ అండి. నెక్స్ట్ వైల్ లూప్ ఏం లేదండి. వైల్ లూప్ ఆల్రెడీ మనం సిలో ఉన్నట్టే యాజ్ ఇక్కడ అంతే. వైల్ లూప్ ఇక్కడ చూడండి, మనం ఏమంటున్నాం అండి, వైల్ లూప్ చెప్పాలండి ముందుగా ఏంటండి, వైల్ ఇక్కడ సమ్ కండిషన్ అంటామండి. మనం ఏమంటామండి, కండిషన్. ఓకే. సో ఇక్కడ ఏమంటామండి, సమ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఏమంటామండి, అయితే ఇంక్రిమెంట్. ఓకే అండి, ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయిపోయింది. మరి ఇక్కడ కండిషన్ రాస్తున్నాం కదా, మరి ఆ కండిషన్ రాయటానికి ముందుగా మనం ఏంటండి, ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఇనిషియలైజ్ చేయాలంటే కొన్ని సినారీలో మనం కండిషన్ డైరెక్ట్గా ట్రూ అని తీసేసుకుంటామండి. అంటే రెండు రకాలుగా రాయొచ్చు. ఇనిషియలైజ్ తీసుకోవచ్చు. ఇనిషియలైజ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎగ్జాంపుల్ ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ముందు రాయండి, వైల్ x<5 అన్నాం అనుకోండి. ఓకేనా. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ప్రింట్ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ప్రింట్ చేద్దాం అనుకుందాం. తర్వాత ఇక్కడ ఏమంటున్నామండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. అసలు ఇక్కడ ఎక్స్ ఉందా లేదు అంటే ఏంటంటే ఎక్స్ ముందు ఇనిషియలైజ్ చేయాలి. ఎంతకి ఇనిషియలైజ్ చేయాలి, మీరు కండిషన్ ఎలా రాస్తున్నారు, ఇక్కడ లెస్ దాన్ రాస్తున్నారా గ్రేటర్ దాన్ రాస్తున్నారా. సో లెస్ దాన్ రాస్తున్నారు అంటే 5 కన్నా చిన్నది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు 5 కన్నా చిన్నదే ఉండాలి. అది 0 అని అవసరం లేదు, 5 కన్నా చిన్నదే ఉండాలి. మీరు 5 టైమ్స్ రిపీట్ చేయాలి. సో అందుకని 5 అని తీసుకున్నాం. 0 నుంచి 5 అంటే ఏమవుతుందండి మీకు, 0 1 2 3 4. సో అది ఆ కండిషన్ బేస్ చేసుకుని వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం. ఆ వాల్యూ ప్రకారం మీరు ఎలా ఇంటైన్స్ దాని ప్రకారంగా కండిషన్ రాసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందండి, ఇంక్రిమెంట్ ఆపరేషన్ ప్లేస్ ఉన్నా సార్, లైక్ ఇంక్రిమెంట్ ఆపరేషన్. ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఇందులో అప్లికబుల్ అవుతుందా? అవుతుందండి, అవుతుంది. చూద్దాం. ఇక్కడ ఏమన్నామండి, ఇనిషియలైజ్ చేసాం. ఎక్స్ వాల్యూ అంతా 0 <5. కండిషన్ ఏంటండి, ట్రూ. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్ లో ఇక్కడ ఏమవుతుంది, ఓకేనా, 0 ఎక్స్ వాల్యూ ఎంత అండి, 0 0 <5. కండిషన్ ఈజ్ ట్రూ. లోపలికి వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత అండి, 0 ప్రింట్ చేస్తుంది. ఎక్స్ వాల్యూ అంతా 0 ప్రింట్ చేస్తుంది. ఓకే. తర్వాత స్టేట్మెంట్ మనం ఇంకేమీ రాయలేదు. ఇక్కడ ఏం రాయాలి, ఇంకా మీ ఇష్టం, ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్ రాసుకోండి, ప్రాబ్లం లేదు. లాస్ట్లో మట్టుకు ఈ సినారియోలో కంపల్సరీ మీరు ఏం రాయాలి, ఇంక్రిమెంట్ రాయాలి. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఏంటి, 0 నుంచి తీసుకున్నాం. ఓకేనా. ఇంక్రిమెంట్ అంటే 5కి చెప్తున్నాం, 5 వరకు అవ్వాలని, అంటే ఇంక్రిమెంట్ చేయాలి. సో జనరల్గా మనం సి లాంగ్వేజ్ లో ఇంక్రిమెంట్ ఇలా రాస్తాం. నిన్న మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ లో చెప్పుకున్నామండి. దీని ప్లేస్ లో యాక్చువల్గా ఏమన్నామండి, దీని అర్థం ఏంటి, యాక్చువల్గా అయితే x=x+1. సో దీన్ని మనం ఏమన్నామండి అసైన్మెంట్ ఆపరేటర్స్ లో, ఓకేనా, x+=1 అండి. అంటే ఈ ప్లేస్ లో ఇది ఆపరేటర్ లేదు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లేవు. ఆ ప్లేస్ లో అయితే మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇలా అయినా రాసుకోవచ్చు. బై 1 చేయాలా అంటే నాకు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 0 నుంచి తీసుకున్నాం, 5 వరకు తీసుకున్నాం 0 నుంచి, కాబట్టి కంపల్సరీ 1 రాయాలి. అంటే ఇక్కడ x=x+1 మీ ఇష్టం, ఆర్ x+=1 మీ ఇష్టం, మీరు ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందండి,
ఎక్స్ వాల్యూ 0 కాస్త ఏమవుతుంది 1 అవుతుందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏంటంటే మళ్ళీ ఏమవుతుంది, లూప్ వాల్యూ సారీ, ఎప్పుడైతే లూప్ లోకి కండిషన్ ట్రూ అయి వెళ్ళిందా లూప్ ఫాల్స్ అయినంత వరకు రిపీట్ అవుతుందండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి ఇప్పుడు 1 లెస్ దాన్ 1 అండి. ఓకే, అంటే ఇది తీసేయండి, ఇది ఏంటంటే అది ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఎక్స్ వాల్యూ ఏంటండి 1. ఓకేనా, 0 కాస్త ఏముందండి ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏంటండి ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 కదా, దీని అర్థం ఏంటండి, ఓకేనా 0 ప్లస్ 1 కదా 1 అండి అది. సో 1 లెస్ దాన్ 5 కండిషన్ ఈజ్ ట్రూ. వాల్యూ ఏంటండి ఎక్స్ వాల్యూ 1 కదా, 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందండి 1 ప్లస్ 1 2 అండి. సో నెక్స్ట్ ఏంటండి, ఓకేనా, సో 2 లెస్ దాన్ 5. ఓకేనా, ఒకసారి వినండి అయిపోతుంది. సో ఓకేనా, మనకి ఇక్కడ ఏమవుతుందండి 2 వాల్యూ ప్రింట్ అవుతుందండి. మళ్ళీ వాల్యూ ఏమవుతుందండి ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ లూప్ రిపీట్ అవుతుందండి 3 లెస్ దాన్ 5 అండి. సో వాల్యూ ఏంటంటే 3 ప్రింట్ అవుతుందండి. 3 కాస్త మళ్ళీ ఏమవుతుందండి 4 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 4 లెస్ దాన్ 5 అండి. మళ్ళీ కండిషన్ ట్రూ అండి, లోపలికి వస్తుందండి వాల్యూ 4 ప్రింట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుందండి 5 అండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి వస్తుందండి కండిషన్ 5 లెస్ దాన్ 5 అండి, కండిషన్ ఫాల్స్ అండి. లెస్ దాన్ అది ఈక్వల్ టు రాయలేదు, లెస్ దాన్ 5 అన్నామండి. 5 లెస్ దాన్ 5 అయితే ఆ రెండు ఈక్వల్ అయ్యి, బట్ ఏంటండి చిన్నది అంటున్నాం, సో ఫాల్స్ అండి. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో బయటకు వచ్చేస్తుందండి. సో ఇదండి ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్, అంతే, అంతకు మించి ఏం లేదండి. సేమ్ యాజ్ టీ సి లాగానండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామండి ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటండి ఎక్స్ లెస్ దాన్ 5 అన్నామండి. అదే దీన్ని ఇంకో రకంగా రాయొచ్చండి, ఎలా అంటే వైల్, ఓకేనండి, ఎక్స్ గ్రేటర్ దాన్, ఓకేనండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఏమంటున్నామండి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటున్నామండి. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నామండి ప్రింట్ ఎక్స్ అంటున్నామండి. ఇక్కడ చూడండి ఎక్స్ నేను గ్రేటర్ దాన్ అన్నాను కాబట్టి ఓకేనా ఎక్కువ వాల్యూ తీసుకోవాలి, మీ ఇష్టం మీరు ఎంత తీసుకోవచ్చు. 0 కన్నా ఎక్కువ వాల్యూ, అక్కడ ఎంత ఉంటే అంత. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్నాం, 0 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అన్నాం అని 5 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకోవాలి, తీసుకున్నాం. ఇక్కడ ఏంటి 5 కన్నా నుంచి 0 అంటున్నాం కదా మరి, ఓకేనా, మీరు ఏం చేయాలి డిక్రీజ్ చేయాలి, డిక్రిమెంట్ ఆపరేటర్ రాయాలి. మనం దీనికి ఏం వాడతామండి ఎక్స్ మైనస్ ఈక్వల్ టు బై 1 చేయాలనుకుంటే 1 అంటాం. సో సేమ్ రిపిటేషన్, ఓకేనండి. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 5 గ్రేటర్ దెన్ 0, సో కండిషన్ ఈజ్ ట్రూ అండి. ఎక్స్ వాల్యూ ఎంత అండి 5 అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమవుతుందండి మీకు రివర్స్ వస్తుంది, ఎక్స్ వాల్యూ డైరెక్ట్ 5 తీసుకున్నాం, మీకు ఏమవుతుందండి 5. ఓకేనా, ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కండిషన్ ఏమవుతుందండి, ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అండి. అంటే ఏమవుతుందండి, ఓకేనా 5 మైనస్ 1 అండి, అంటే 4 అవుతుందండి. సో ఇది యాక్చువల్లీ జరిగే ఆపరేషన్, ఓకేనా. సో అది, సో ఇప్పుడు ఏంటి మళ్ళీ 5 బైకి వస్తుంది, 4 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఈజ్ ట్రూ. వాల్యూ ఎంత అండి 4. మళ్ళీ ఇక్కడ ఎంత ఏమవుతుందండి 3, మళ్ళీ ఏమొస్తుందండి 3 గ్రేటర్ దాన్ 0, వాల్యూ ఎంత అండి 3. సో ఇక్కడ ఎంత మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది కదా 2, మళ్ళీ పైకి వస్తుంది 2 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఈజ్ ట్రూ. వాల్యూ ఎంత అండి 2 అండి. మళ్ళీ ఇక్కడికి వస్తుంది వాల్యూ ఎంత అండి 1. సో 1 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఈజ్ ట్రూ అండి. మళ్ళీ ఏమొస్తుందండి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఏమవుతుందండి మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది 1 తర్వాత 0, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది 0 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ఈజ్ ఫాల్స్ అండి, ఇది ఫాల్స్ కండిషన్. మనం రాసిన దాని ప్రకారం ఇది ఏంటంటే ఫాల్స్ కండిషన్.
ఓకేనా, బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ మనం రాసిన దాని ప్రకారం ఇదేంటంటే ఫాల్స్ కండిషన్, బయటకు వచ్చేస్తుంది. సో ఇదండి. సో మనం ఏమన్నామండి, 0 స్టార్టింగ్ లో కా నుంచి హై అండి, హై కా నుంచి లో, మీ ఇష్టం మీరు ఎలా రాసుకోవచ్చు. సో అదండి లూప్స్ అండి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కింద మనం యూజ్ చేస్తామండి. అలాగే లాజికల్ థింకింగ్ పెరగడం కోసం మనకి ఏంటంటే ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ చేపిస్తారండి. అంటే లాజికల్గా మనం ఎలా ఆలోచిస్తున్నాం. సో ఇదే అండి వైల్ లూప్. క్లియరా అండి? హలో, ఇది ఒకసారి ప్రింట్ చేయండి సార్. ఏదండి? చేద్దాం అండి. సింటాక్టికల్ గా ఓకేనా అండి? సింటాక్టికల్ గా ఓకే సార్. ఎందుకంటే మనం ఏంటంటే మనం రాసింది ఏంటంటే కరెక్ట్ గా రాసాం కాబట్టి ఓకేనా, ఒక సింటాక్స్ మనం చెప్పుకున్నాం, సింటాక్స్ ప్రకారం రాసామండి. దీంట్లో మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళండి సార్. హలో, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అట్లానే ఉంటుందా సార్? అట్లానే ఉంటదా? ఉండదండి, మారిపోతుంది కదా. ఫస్ట్ వాల్యూ ఎంత 5 కదా. ఇదిగోండి. అవును, ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ఫస్ట్ దాంట్లో ఉందా, లైక్ ఎక్స్ లెస్ దాన్ 5 దాంట్లో చూసుకుంటే 0 అనేది ఫస్ట్ కాల్ అవుతుంది. ఏది అవుట్పుట్ వస్తుంది సార్? ఫస్ట్ 0 అండి. ఎందుకంటే ఎక్స్ లెస్ దాన్ 5 అన్నాం కదా, అంటే ఎక్స్ వాల్యూ అంతా 0 కదా, 0 లెస్ దాన్ 5 కదా, అంటే కండిషన్ ట్రూ కదా. కండిషన్ ట్రూ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత ఉంది అప్పటికి? 0. కాబట్టి 0 ప్రింట్ అవుతుందండి. ఓకే, ఆ తర్వాత నుండి రిపీట్ అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ ఏముందండి? ఇంక్రిమెంట్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ 1 ఇంక్రిమెంట్ అయిందో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందని మారిపోతుందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందని మారిపోతుంది. 0 కాస్త ఏమవుతుందండి? 1 అవుతుంది. అంటే వాల్యూస్ ఇక్కడ వేసానండి, నేను ఇక్కడ వేయలేదు, ఇక్కడ వేసానండి. ఓకే సార్, బ్లర్ ఉంది స్క్రీన్. అవునా అండి? ఓకే, ఒకసారి స్టాప్